ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 11వ తేదీన సింహరాశి వారికి కొన్ని దృశ్యాలు మీకు ఏర్పడడం వలన మీకు ఎలా జరుగుతుంది, ఇలాంటి సంఘటనల వలన మీరు జీవితంలో అనుకున్నటువంటి ధనలాభం అనేది ఈ విధంగా రాబోతుంది. అలాగే ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ అదృశ్యాలు అనేవి మీకు ఏర్పడడం వలన, మీ కళ్ళ ముందుకు రావడం వలన మీరు అనుకున్నటువంటి దృశ్యాలు జరుగుతాయి. కాబట్టి అలాంటి సంఘటనల వలన మీకు ఈ విధంగా జరుగుతుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వస్తుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ప్రేమలో దూరమైన వారు ఈ గురూజీ గారిని కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక సంఘటన జరగడం వలన, అలాంటి సమాచారం మీకు తెలియడం వలన ఇది మీకోసమే జరుగుతుంది అని తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాలలో మీకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరగడం వలన మీకు ఏం జరుగుతుందో, మీ జీవితంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆర్థికంగా ఎలాంటి లాభాలు రావాలి, ఏ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనేవి కూడా ఈరోజు అర్థమవుతాయి. అలాంటి సంఘటన మీకు ఎదురవుతుంది. అలాగే ఒక అద్భుతమైన శుభవార్త వలన మీ జీవితం అనేది అదృష్టంగా మారుతుంది. గతంలో ఎన్నో ఆర్థిక నష్టాలు చూశారు, కానీ సింహరాశి వారు వెనక్కి అస్సలు తగ్గకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వీరు ఎప్పుడు కన్నీళ్లు కార్చే మనస్తత్వం కాదు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు ముందడుగు వేస్తూ వెళ్తారు. సంఘటన ఈ రోజున జరగడం వలన మీ అదృష్టం అనేది మీ తలరాతనే మారుతుంది. మీరు జీవితంలో ఏం చేయాలి, ఎలా ఎదగాలి అని ఆలోచన పెరుగుతుంది. వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏమిటో, ఏం చేయాలి, ఎలాంటి సంఘటన జరుగుతుంది అనేవి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు నిద్రపోతున్న ఆ అదృష్టం ఇప్పుడు మేల్కోబోతుంది. కాబట్టి మీకు విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. మనస్ఫూర్తిగా నమ్మినట్లయితేనే అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కావచ్చు. విశ్వం మీకు చాలా సపోర్టుగా ఉంటుంది. చాలా కాలంగా మీరు కొన్ని సమస్యలతో పోరాడుతున్నారు. ఆర్థిక నష్టాలు చూశారు, అనారోగ్య సమస్యలు చూశారు, అలాగే బంధువులతో కొన్ని సమస్యలు చూశారు. మీరు ఎన్నోసార్లు ఆలోచించారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తా అనని ఆలోచన చేస్తారు. కానీ ఆ సమస్య వలన మీకు కష్టాలు, బాధలు చూశారు. అన్నీ నాకే ఎందుకు వస్తాయి అని ఆలోచించారు. ఆ అదృష్టం అనేది నాకు ఇప్పటి వరకు ఆపుతూ వచ్చింది అంటే ఇది అంతా కర్మఫలం మాత్రమే. కానీ ఇప్పుడు కర్మ అనేది పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం అనేది మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు విపరీతమైన ధనలాభంతో ముందుకు వెళ్తారు. దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుంటారు. కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా దానిలో సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు. అలాగే మీ కర్మఫలం అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీ అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ఈ రోజు నుండి అదృష్టం అనేది మీకు చాలా కలిసి వస్తుంది. ఏ పని చేసినా దానిలో అదృష్టం మీ వెంటే ఉండడం వలన సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొత్త చిగురు వచ్చినట్లు మీ జీవితం కొనసాగుతుంది. విశ్వం కోరుకుంటుంది
మీ జీవితంలో అదృష్టం కొత్త ఆలోచనలతో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశ్వం మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది. విశ్వాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడం వలన మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీ చేతి రేఖలు మీరే మార్చుకునే శక్తి మీకు ఇప్పుడు తోడుంటుంది. గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో సింహరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ గురించి మీరు చిన్నగా తక్కువగా ఆలోచించడం మానుకోండి. ఇతరులు ఎవ్వరు ఏమనుకున్నా మీరు ముందడుగు వేయడం వలన మీకు భవిష్యత్తు అనేది చాలా అందంగా ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీ భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి మీ చేతుల్లోనే అదృష్టం అనేది ఉంటుంది. రోజు నుండి మీరు ఏ పనిలోనైనా మీరు సరి అయిన ఆలోచనలతో వ్యక్తులను ఎంపిక చేసుకోండి. దాని వలన మీ జీవితం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం దొరకదు. నిజం చెప్పాలంటే చాలా అదృష్టం ఉంటేనే ఇలాంటి సమాచారం దొరుకుతుంది. సింహరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి అనవసర ఖర్చు చేసినా ఇప్పుడు మీరు మార్చుకోవాలని చూసినట్లయితే మీ మంచి ఆలోచనలతో విశ్వం ఎప్పుడూ తోడుంటుంది. మీరు పూర్తిగా వింటున్నారంటే దైవశక్తి మీకు తోడుగా ఉంటున్నట్టు అర్థం. మీరు ఇక దైవ రక్షణలో ఉన్నారు కాబట్టి మీ పురోగతిని ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజు నుండి మీ అదృష్టం అనేది మారుతుంది. దానికి మొదటి సంకేతం ఏమిటంటే ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు మీకు అకస్మాత్తుగా ఒక విషయం అనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా మీ పాత స్నేహితుడు లేదా బంధువు మీకు సరి అయిన మిత్రుడు కలలో కానీ నిజంగా కానీ కనిపించినట్లయితే మీకు అదృష్టం అనేది వెంటనే వస్తుంది. ఇలా కలవడం వలన మీ ఇంట్లో ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. శుభ సంకేతాలు. విశ్వం మీతోడు ఉంటుందనని అర్థం. మిమ్మల్ని అదృష్టవంతుడిగా చేయాలంటే మీరు సరి అయిన ఆలోచనలతో అలాగే ప్రతిరోజు ఉదయం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలా గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారిని మళ్ళీ మీ దగ్గరికి రానివ్వకండి. అదేవిధంగా ప్రేమలో మోసపోయిన వారు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారిని కూడా మీరు కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఎవరైతే మిమ్మల్ని కష్టాల్లో బాధలో మీ దగ్గర ఉన్నవారే మీకు మంచి స్నేహితులు, మంచి పార్ట్నర్స్. దాని విధంగా మీరు మీ పార్ట్నర్నైనా మీ స్నేహితులనైనా మీ బంధువులనైనా ఎవరిని ఎలా ఎంచుకోవాలి అని గతంలో ఎవరు తోడున్నారు అలాగే ఇప్పుడు ఎవరు వస్తున్నారో అన్ని విధాలుగా ఆలోచించి వారిని ఎంచుకోండి. లేదా మళ్ళీ ఆ అవకాశం వస్తుంది. మోసపోయే అవకాశాలు రావడం వలన మళ్ళీ మొదటడుగు వేస్తారు. కాబట్టి అలాంటి మోసం మళ్ళీ జరగకుండా విశ్వాన్ని మాత్రమే నమ్మండి. అలాగే మీ స్నేహితులెవరో, బంధువులెవరో, మిత్రులెవరో పూర్తిగా తెలుసుకొని వారితో మాత్రమే ఉండండి. మంచి చెడు వారికి మాత్రమే చెప్పండి. వ్యాపారంలో ఎలాంటి ఒడిదొడుగులు ఉండవు. ఇక నుంచి అన్ని శుభవార్తలు మాత్రమే ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఉన్న ఉద్యోగంనే కొన్ని రోజుల పాటు కాపాడుకోవడమే మంచిది. లేదా ఇబ్బందుల్లోకి వెళ్తారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి ఎలాంటి సమస్య లేకుండా మీరు పెట్టుబడి పెట్టేదానికి రెట్టింపు లాభాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నారు. ఎలాంటి రంగుల్లో ఉన్నవారైనా సింహరాశి వ్యక్తికి చాలా అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా సకాలంలో పనులు పూర్తి అవుతాయి. చేతికి డబ్బు అందుతుంది. ప్రేమలో ఉన్నవారికి గతంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా జీవితం అనేది సాగుతుంది. వారి పార్ట్నర్ సింహరాశి వ్యక్తులని పూర్తిగా అర్థం చేసుకొని వారిని క్షమించమని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా వాటిని ఈరోజు పరిష్కరించుకోండి. ఖచ్చితంగా త్వరగానే పరిష్కారం అనేది దొరుకుతుంది.